హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. జ్వాలా ద్వీపం ధారావాహిక 8వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో అమరపాలుడి నాయకత్వాన వెళ్లిన సైనికులు భయంకర పక్షుల్ని నిలువునా దహించారు. తరువాత రాకుమార్తె కాంతిమతిని పులిరాయుళ్లు మీనా ఎక్కించి ఎక్కడికో తీసుకుపోతున్నట్టు వార్త వచ్చింది. చిత్రసేనుడు ఉగ్రాక్షుడు సైనికులతో వెళ్లి మీనాను అడ్డగించారు. పులిరాయుళ్ల నాయకుడు రాజకుమార్తెను చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత కథ ఏమైందో ఇవాళ్లటి కథలో చూద్దాం. పులిరాయుళ్ల నాయకుడు తన అనుచరులకు చేసిన హెచ్చరిక వింటూనే ఒకవైపు నుంచి చిత్రసేనుడు, రెండవ వైపు నుంచి ఉగ్రాక్షుడు అతడి సేవకులు వాళ్ల మీద పడ్డారు. చూస్తూ ఉండగానే పులిరాయుళ్లు రాక్షసుల రాతి గదలకు, చిత్రసేనుడి అనుచరుల కత్తి దెబ్బలకు నీళ్ల కొరగసాగారు. ఇక విజయావకాశం ఏమాత్రం లేదని గ్రహించిన పులిరాయుళ్ల నాయకుడు ఎక్కడ లేని తెగింపుతో ఒక చేత్తో కత్తిని, రెండవ చేత్తో ఈటను పట్టుకుని భయంకరంగా పోరాడుతూ, మన అంతం సమీపించింది, ముందు కాంతిమతిని చంపండి అంటూ కేకలు పెట్టాడు. ఆ కేకలు వింటూనే చిత్రసేనుడు నివ్వెరపోయాడు. రాజకుమార్తె ఈ దుర్మార్గుల చేతిలో తప్పక మరణించగలదని అతను భావించాడు. తనకు రాజకుమార్తె ఉన్న మీనాకు మధ్య దాదాపు 10 మంది శత్రువులు అన్నిటికీ తెగించి అతి భీకరంగా పోరాడుతున్నారు. వీళ్లను చంపిగాని తను మీనాను సమీపించలేడు. చిత్రసేనుడు మహోద్రేకంతో కత్తిని ఎదురుగా ఉన్న శత్రువుల మీదికి విసురుతూ తనను పక్కల నుంచి ఎదుర్కొంటున్న శత్రువుల మాటే మర్చి సూటిగా మీనాకేసి వెళ్ళసాగాడు. అంతలో మీనా తలుపులు హెళ్ళుమంటూ తెరుచుకున్నాయి. కాంతిమతి మెరుపులా మీనా నుంచి కిందికి దూకి దావులా చచ్చిపడి ఉన్న శత్రు సైనికుడి కత్తి ఒకటి తీసుకుని మీనా పక్కకు వస్తున్న పులిరాయుళ్లనే ఎదుర్కొన్నది. ఇది చూసిన ఉగ్రాక్షుడు అడవి దద్దరిల్లేలా రంకెవేసి, ఇదిగో వస్తున్నాను కాంతిమతి, క్షత్రియ కన్యవనిపించుకున్నావు అంటూ గదతో తనకు అడ్డు వచ్చిన పులిరాయుళ్లను బంతులను కొట్టినట్టు గాల్లోకి ఎగరకొడుతూ మీనాను సమీపించాడు. ఈ లోపల చిత్రసేనుడు కూడా మీనాను సమీపించాడు. వాళ్లకు రక్తం ఓడుతున్న కత్తి పట్టుకుని నిలబడి ఉన్న కాంతిమతి కంటపడింది. ఈయన చిత్రసేన మహారాజు, నేను ఉగ్రాక్షుణ్ణి, ఈ అడవి అంతా నాదే అన్నాడు ఉగ్రాక్షుడు కాంతిమతితో. కాంతిమతి ఉగ్రాక్షుడి కేసి కోపంగా చూసి చిత్రసేనుడి వైపుకు తలైనా తిప్పకుండానే ఇర్రున వెనుతిరిగి మీనాలో ఎక్కి కూర్చుంది. రాజకుమారి కాంతిమతి ప్రవర్తన చిత్రసేనుడికి ఆగ్రహం కలిగించింది. తను ప్రాణాలకు తెగించి పులిరాయుళ్లతో పోరాడి ఆమెను కాపాడాడు. అయినా రాజకుమారి తనకు కృతజ్ఞత చెప్పకపోగా ఈసడించినట్టు తన కేసి చూడడం అతనికి పెద్ద అవమానంగా తోచింది. ఉగ్రాక్ష, ఇక్కడ మన పని ముగిసింది, ఇక మనం సైన్యాలతో ధవళగిరి కేసి బయలుదేరడం మంచిది అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడ్డాడు. తాము ముందు అనుకున్న పథకం ప్రకారం అంతా కలిసి కపిలపురం కోటను ముట్టడించవలసి ఉంది. ఆ పని మీద అంతకు ముందే కొద్ది సైన్యంతో అమరపాలుడు వెళ్ళాడు. కపిలపురం కోటను వశపరుచుకొని ఆ తర్వాత రాజద్రోహి నాగవర్మను హతమార్చాలని లోగడ నిర్ణయం జరిగింది. కాని ఇప్పుడేంటి చిత్రసేనుడు ధోరణి చూస్తుంటే మరోలా ఉంది. చిత్రసేన, మనం ముందుగా కపిలపురం కోటను వశపరుచుకోదలిచాం గదా, అదృష్టవశాత్తు మార్గమధ్యంలో రాకుమారిని కాపాడాం అన్నాడు ఉగ్రాక్షుడు తడబడుతూ. మనం రాకుమారిని కాపాడామా? ఆవిడే మనను రక్షించినట్టుగా ప్రవర్తిస్తున్నది. జ్వాలాద్వీపవాసులతో చేతులు కలిపిన నాగవర్మ వీరసింహ మహారాజును బందీ చేసి జ్వాలాద్వీపం పంపినట్టు అమరపాలుడు లోగడే చెప్పాడు. అటువంటి పరిస్థితుల్లో మనం యుద్ధం చేసి కపిలపురాన్ని వశపరుచుకుని ఎవరికి రాజరికం కట్టబెట్టగలం అన్నాడు చిత్రసేనుడు కోపంగా. చిత్రసేనుడి మాటలు ముగించే లోపలే కాంతిమతి మీనాలో నుంచి బయటకు వచ్చింది. ఆమె చిత్రసేనుడి కేసి అనుమానంగా చూస్తూ, నా తండ్రి గారిని ద్రోహి నాగవర్మ జ్వాలాద్వీపం పంపినట్టు మీతో చెప్పిన ఆ అమరపాలుడెవరు అని ప్రశ్నించింది. అతడు కపిలపురం వాడే. నాగవర్మ సైన్యంలో చేరి మాకు బందీగా చిక్కి తర్వాత కొన్ని రహస్యాలు చెప్పి మాకు సహాయపడ్డాడు అన్నాడు చిత్రసేనుడు. ఆ అమరపాలుడు చెప్పింది అబద్ధం. బహుశా అతడికి నిజం తెలిసి ఉండదు. నా తండ్రి గారు కోటలోనే ఏదో భూగృహంలో బంధించబడి ఉన్నాడు అంది కాంతిమతి. అలాగా అన్నాడు చిత్రసేనుడు. మనం ఆయన్ని రక్షిద్దాం అన్నాడు ఉగ్రాక్షుడు ఆత్రంగా. పిలవని పేరంట మనకెందుకు, మన నుంచి అలాంటి సహాయం కావాలని ఎవరు కోరారు అంటూ చిత్రసేనుడు ఉగ్రాక్షుడి మీద కస్సుమన్నాడు. సహాయం చేయవలసిందని నేను కోరుతున్నాను అంది కాంతిమతి. ఇంతకుముందు మీ ప్రవర్తన మరో విధంగా ఉంది. నన్ను మీ సామంతరాజు కన్నా కూడా హీనంగా చూశారు. బహుశా నన్ను గురించి మీకేమీ తెలియదేమో. ఇప్పుడు మీరున్న ఈ అడవి ప్రాంతం అంతా నాదే. ఇక్కడికి దావులనే ఉన్న అపూర్వ భవనం, దానిని ఆనుకుని ఉన్న నగరం నా రాజధాని అన్నాడు చిత్రసేనుడు గాంభీర్యం ఉట్టిబడే గొంతుతో. రాజకుమారి కాంతిమతి పెదాల మీద చిరునవ్వు కదలాడింది.
ఈ అడవంతా తనదని ఇంతకుముందు ఉగ్రాక్షుడు నాతో అన్నాడు అందాన్ని. చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కేసి నిప్పులు జరిగి కళ్ళతో చూశాడు. ఉగ్రాక్షుడు ఒక్క నిమిషం గజిబిజి పడిపోయాడు. అతడి నోటి వెంట మాట పెగలలేదు. ఈ అడవి నాదైనా నేను చిత్రసేన మహారాజు గారి మనిషిని, అందువల్ల అడవి కూడా ఆయనదే అన్నాడతను బిక్కమొహం వేసి. ఇప్పుడు నాకు సంశయ నివారణ అయింది. కపిలపురం రాజైన వీరసింహుడి ఏకైక పుత్రికనైన నేను కాంతిమతిని. చిత్రనగర మహారాజైన చిత్రసేనుల వారి సహాయం కోరుతున్నాను. రాజద్రోహి అయిన నాగవర్మ వల్ల కారాగారంలో బంధించబడిన నా తండ్రిని రక్షించి ఆ ద్రోహిని తగు విధంగా శిక్షించవలసిందని నా ప్రార్థన అంది కాంతిమతి ఎంతో గౌరవం ముట్టిపడే కంఠస్వరంతో. కాంతిమతి అలా అనేసరికి చిత్రసేనుడి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. అతడు ఉగ్రాక్షుడి కేసి తిరిగి, ఉగ్రాక్ష, నీ పొగరుమోతు మాటలు ఎన్ని అపోహలకు కారణమవుతున్నావో ఇప్పటికైనా గ్రహించావా? ఇకనైనా ఈ అడవి నాది అనే బొల్లి మాటలు కట్టిపెట్టు. అంతేకాక ఇంతకు ముందు నువ్వన్నట్టు నీవు మహారాజు గారి మనిషివి కూడా కాదు, రాక్షసుడివి, నా సేవకుడివి అన్నాడు కఠినంగా. ఓ, సేవకుణ్ణే ముమ్మాటికి సేవకుణ్ణే అంటూ ఉగ్రాక్షుడు కాంతిమతి కేసి తిరిగి ప్రణామం చేశాడు. కాంతిమతి చిరునవ్వు నవ్వింది. చిత్రసేనుడు ఇనుమడించిన ఉత్సాహంతో తన అనుచరుల కేసి తిరిగి, మేనా వెంట ఉన్న పులిరాయుళ్లలో ఎవరూ ప్రాణాలతో పారిపోలేదనుకుంటాను. సరే, ఇక మనం సరాసరి కపిలపురానికి బయలుదేరి వెళ్ళాలి. మీలో నలుగురు మేనా ఎత్తుకోండి అని చెప్పి కాంతిమతితో, రాకుమారి, మీరు మేనా ఎక్కండి అన్నాడు. కాంతిమతి తల అడ్డంగా ఊపుతూ, మహారాజా, ఇప్పుడు నేను బందీని కాను కనుక మీతో పాటు స్వేచ్ఛగా గుర్రం మీద ఎక్కి రానివ్వండి అంది. అవును మహారాజా, అదే బాగుంటుంది. రాజకుమారి, ఇందాక పులిరాయుళ్లను కత్తితో ఎదుర్కొన్న తీరు చూశారు కదా అన్నాడు ఉగ్రాక్షుడు. ఆమె ఇక కత్తిపట్టి యుద్ధం చేయవలసిన అవసరం లేదు. గుర్రం ఎక్కి మన వెంట రావచ్చు. కపిలపురం కోటను వశపరుచుకోవడం, వీరసింహ మహారాజును బంధ విముక్తుని చేయడం అదంతా మన పని. ఆ ప్రయత్నంలో శత్రువులతో చేయవలసిన పోరు మన సైనికులు మనము చేస్తాం అన్నాడు చిత్రసేనుడు. ఆ వెంటనే చిత్రసేనుడి సైనికులు ఉగ్రాక్షుడి అనుచరులైన రాక్షసులు జట్లు జట్లుగా చేరి అశ్వారూఢులైన చిత్రసేన కాంతిమతుల వెనుకగా కపిలపురం కేసి బయలుదేరారు. 1 గంట తర్వాత వాళ్ళు కొండ దావులనున్న కపిలపురం కోటను సమీపించారు. దూరాన ఉండగానే వాళ్లకు కోట బురుజుల మీద ఉన్న శత్రు సైనికులు, కోట మీద ఆకాశంలో పహారా తిరుగుతున్న 2 భయంకర పక్షులు కనిపించాయి. ఈ భయంకర పక్షులను చూస్తూనే చిత్రసేనుడితో పాటు ఉగ్రాక్షుడు కూడా నివ్వెరపోయాడు. ఉగ్రాక్షుడు ఆత్రంగా చిత్రసేనుడి దగ్గరకు పరిగెత్తుకొచ్చి, మహారాజా, ఇక్కడ కూడా మన పాలిటికి ఈ భయంకర పక్షులు దాపురించాయి. సైన్యంతో మీరు పంపిన అమరపాలుడి అయిపు ఆజా లేదు. అందరినీ శత్రువులు సాహా చేయలేదు కదా అన్నాడు. చిత్రసేనుడు కూడా ఇలాంటి అనుమానమే కలిగింది. అతడు కోట ద్వారాల కేసి చూశాడు. అవి బంధించబడి ఉన్నాయి. వాటి ముందు ఎక్కడా మరణించిన సైనికులు పడి ఉన్న సూచనలు లేవు. బహుశా అమరపాలుడు కోటను వశపరుచుకోవడం తన తలకు మించిన పని అని గుర్తించి ఈ ప్రాంతాల్లో ఎక్కడో కాపలా వేసి ఉంటాడు. చిత్రసేనుడు ఇలా ఆలోచిస్తున్నంతలో అల్లంత దూరంలో చెట్ల మధ్య కోలాహలం బయలుదేరింది. చూస్తూ ఉండగానే అమరపాలుడు గుర్రాన్ని దూకిస్తూ చిత్రసేనుడి దగ్గరకొచ్చి, చూసారా మహారాజా, నాగవర్మ ముఖ్య సైన్యంతో కోట వదిలి ధవళగిరి మీదికి దాడికి వెళ్తూ కోటకు తగిన రక్షణ ఏర్పాటు చేశాడు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ భయంకర పక్షులు 2 కోట మీద గస్తీ తిరుగుతున్నాయి. అంతకు మించి కోటలో మరి పక్షులు ఉన్నట్టు లేదు. బురుజుల మీద కాపలా ఉన్నవాళ్లు కూడా ఎక్కువ మంది కాదు. అయినా నా వెంట ఉన్న కొద్దిపాటి సైన్యంతో కోట మీదికి వెళ్లడం ప్రమాదకరమని మీ రాక కోసం ఎదురుచూస్తూ ఇక్కడే కాపు వేశాను అన్నాడు. మంచి పని చేశావు. దుస్సాహసం చేసి ఉన్నట్టయితే స్వల్ప సంఖ్యలో ఉన్న మీరందరూ సర్వనాశనం అయిపోయేవాళ్లు. వేచి ఉండడమే మంచిదైంది అంటూ చిత్రసేనుడు ఉగ్రాక్షుడి కేసి తిరిగి, ఉగ్రాక్ష, మనం కోట ద్వారాలను బద్దలు కొట్టి లోపల జొరబడుట ఒక్కటే మార్గం. అందుకు తగిన వాళ్ళు నీ అనుచరులు అన్నాడు. ఉగ్రాక్షుడు ఓసారి చిత్రసేనుడి కేసి, కోట మీద ఎగురుతున్న భయంకర పక్షుల కేసి చూసి తల గోక్కుంటూ, నా అనుచరుల్లో కొందరిని కోట తలుపులు బద్దలు కొట్టేందుకు, మరికొందరిని కోట గోడల్ని పునాదులతో సహా తవ్వి పారేసేందుకు వినియోగించగలను. కానీ ఆ భయంకర పక్షులు అంటూ గుడ్డు తేలవేశాడు. ఉగ్రాక్ష, నువ్వు భయపడకు. అవి మన మీద పడకుండా హడలగొట్టే పని నాది అన్నాడు అమరపాలుడు. అదెలా సాధ్యం అని అడిగాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా. ఇవాళ ఉదయం వాటి కొట్టాలకు నిప్పు పెట్టినప్పుడు అవి నిప్పంటే ఎంత భయపడతాయో తెలుసుకున్నాను.
మన సైనికుల్లో ప్రతి 10 మందిలోనూ ఒకడికి మండుతున్న కాగడాలిస్తే వాటి రౌతులు చచ్చి గీపెట్టినా అవి మన మీదికి దుమికేందుకు సాహసించవు అన్నాడు అమరపాలుడు. ఆ తర్వాత కథ ఏమైందో తర్వాత వీడియోలో చూద్దాం. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.